తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఇంకా హైడ్రామా కొనసాగుతూనే ఉంది. టికెట్ తనకే ఇవ్వాలంటున్నారు జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర. టికెట్ రాకపోవడంతో ఆమరణ దీక్షకు దిగారు. రాత్రి నుంచి అచ్యుతాపురం ఆలయంలో సూర్యచంద్ర దంపతులు ఉన్నారు. అక్కడే పోలీసులు సర్ది చెప్పినా సూర్యచంద్ర వినట్లేదు. సో అమ్మవారి ఆలయంలో ఊపిరైనా వదిలేస్తాను కానీ టికెట్ మాత్రం నాకే కావాలి అంటున్నారు సూర్యచంద్ర. తాను 800 రోజులుగా ప్రజల్లో తిరుగుతున్నాను, అయినా అధ్యక్షుడు గుర్తించలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిర్లంపూడి మండలం గోనాడ నుంచి గోకవరం మండలం అచ్యుతాపురం వరకు పాదయాత్ర చేసిన ఆయన అమ్మవారి ఆలయంలో దీక్షకు దిగారు. తనలా రబ్బర్ చెప్పులు వేసుకునేవారు అసెంబ్లీకి వెళ్లడానికి అర్హులు కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. డబ్బు లేకుండా టికెట్ ఆశించడం తమ పొరపాట అని అడుగుతున్నారు. తనకు టికెట్ దక్కలేదన్న ఆవేదన ఉన్నా పార్టీ మాత్రం మారబోనంటున్నారు. పొత్తుల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట టికెట్ టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూకి కేటాయించారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయం దగ్గర మా ప్రతినిధి సత్య ఉన్నారు. మరింత సమాచారం అందించడానికి లైవ్ లో. సత్య, సూర్యచంద్ర దంపతులు ఇంకా ఆలయంలోనే ఉన్నారా? ఎవరైనా వచ్చి వారితో మాట్లాడడం, సర్ది చెప్పడం చేస్తున్నారా? ఏంటి పరిస్థితి? ఆహారం తీసుకోకుండా కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగుతూ నిరాహార దీక్షకు దిగారు. ప్రస్తుతం అంతిమ నిరాహార దీక్ష అంటూ కూడా ఆయన పేరు కూడా పెట్టారు. దానికి సంబంధించి అంటే ఎన్నికలు అయ్యే వరకు కూడా ఈ ఆలయంలోనే నేను ఇలాగే ఉంటాననేది సూర్యచంద్ర చెప్తారు. ప్రస్తుతం సూర్యచంద్ర అమ్మవారి ఆలయంలో నిరవధిక దీక్ష వేసుకున్నటువంటి దృశ్యాలు చూడు తన భార్యతో కలిసి. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా పార్టీని నమ్ముకుని ఉన్నాను, టికెట్ వస్తుంది ఒక పేదవాడి కింద అని ఆయన అంటే ఏమి ఆశయం ఏంటి? ఇప్పుడు మీరు నిరాహార దీక్షకు దిగారు, మంచినీళ్ళు మాత్రమే తాగుతున్నారు, ఆహారం తీసుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు పార్టీకి? ఈ సందర్భంగా అందరికంటే ముఖ్యంగా నాలాంటి సామాన్యులు రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ అంతిమ ఆమరణ నిరాహార దీక్ష ద్వారా నేను చెప్పేది, అసలు రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు ఎవరు కూడా అసెంబ్లీకి వెళ్ళాలన్నా ఆశపడొద్దు. ఎవరో చెప్పిన మాటలు నమ్మొద్దు. వాళ్ళు చెప్తారు రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ యొక్క నిర్ణయాల కోసం రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు అసెంబ్లీకి పంపిస్తాం, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని రకరకాల మాటలు చెప్తారు. దయచేసి సామాన్యుడు రబ్బర్ చెప్పులు ఇవన్నీ కూడా మీకు పవన్ కళ్యాణ్ మొదట పార్టీ పెట్టినప్పుడు చెప్పారు, సామాన్యులు ఎన్నికలకు పోటీ చేయాలి, యువకులు రావాలి, అది అన్ని ఆదర్శంగా తీసుకున్నారు. నేను 2018 సంవత్సరం వరకు 3 సార్లు సర్పంచ్గా చేశానండి. 3 సార్లు సర్పంచ్గా చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చక పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి నేను జనసేన పార్టీలోకి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటి, 25 సంవత్సరాలు పోరాటం చేద్దాం, వ్యవస్థను మార్పు చేద్దామని చెప్పంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మి నేను జనసేన పార్టీలోకి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు సిద్ధాంతాలు ఏదైతే పర్యావరణ పరిరక్షణ అన్నారో, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో 84 గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆశయాన్ని 4 లక్షల మొక్కలు పంపిణీ చేసి ఇంటింటికి చేశాం. కొత్తలో బాగా 24 సీట్లు కేటాయించారు. ఇప్పుడు మీరు టీడీపీ మద్దతు ఉంటుందా? మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? ఇలాగే దీక్ష కొనసాగిస్తానంటున్నారు కదా ఎన్నికలు అయ్యే వరకు. తప్పకుండా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ప్రకటించిన అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గారికి సంపూర్ణ మద్దతు నాది ఉంటుంది. ఎందుకంటే ధర్మానికి కట్టుబడి ఉంటాను. నేను పేదవాడినైనా సామాన్యుడినైనా సరే నేను ధర్మానికి కట్టుబడి ఉంటాను. దీక్ష ఎందుకు చేస్తున్నారు? నిరాహార దీక్ష మరి ఎందుకు సపోర్ట్? నిరాహార దీక్ష చేసేది ఏంటంటే పార్టీ నిర్ణయం ప్రకారంగా ఒక జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించడం అనేది ఒకటి. 2 నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏంటంటే నాలాంటి సామాన్యులు ఎంతోమంది ఆశపడి వ్యవస్థను మార్పు చేద్దామని చెప్పేసి ఎంతోమంది ఆశపడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను డబ్బు లేకపోతే రాజకీయాల్లోకి రావద్దు, 100 కోట్లన్నా డబ్బు ఉంటేనే నువ్వు రాజకీయాల్లోకి రా. నువ్వు సమాజాన్ని మారుద్దాం అనుకుంటే ఎమ్మెల్యేగా అవ్వాలంటే 100 కోట్లు మినిమం క్వాలిఫికేషను, ఆ రకమైన పరిస్థితి ఉండాలి. కాబట్టి ఎవరు కూడా ఎవరి మాటలు నమ్మొద్దు. సామాన్యుడు అసెంబ్లీకి వెళ్ళడం అనేది తప్పు. మా మరణం ద్వారా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునే ఇది ఆయన అంటే ఒక నిర్ణయానికి వచ్చారు, ఇలాగే దీక్ష కొనసాగిస్తాను, కనీసం నా మరణం ద్వారా అయినా సరే వచ్చే భవిష్యత్తు తరాలు మారాలనేది కోరుతారు. డబ్బు ఉంటేనే ఎన్నికలకు రావాలి, డబ్బు లేకపోతే పెద్దవాళ్ళు అంటే పార్టీ పెద్దలు చెప్పినటువంటి మాటలు నమ్మొద్దు అనేది ప్రస్తుతం పాటంశెట్టి సూర్యచంద్ర అయితే చెప్తారు. ఇది పరిస్థితి.